కృష్ణా జిల్లా గుడివాడలోని క్యాటరింగ్ ఆర్డర్లు ఇప్పిస్తానంటూ ముగ్గురు క్యాటరింగ్ నిర్వాహకులను మోసం చేసిన వ్యక్తిని గుడివాడ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన మాచినేని సంతోష్ కుమార్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు నమ్మించి యూపీఐ ద్వారా 1.73 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక లింగవరం నడి రోడ్డులో పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, ప్రజలు అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని సీఐ సోమేశ్వరరావు సూచించారు. లింగవరం రోడ్లో ఒక మమ్మల్ని చూసిన ఒక వ్యక్తి పారిపోతానికి ట్రై చేస్తుంటే అతను పట్టుకున్నాం. అతను పట్టుకుంటే అతను ఇచ్చిన కన్ఫెషన్లో మా దగ్గర 133/26 చీటింగ్ అండ్ ఐటీ యాక్ట్ కేసులో ముద్దాయి కింద మనం ఐడెంటిఫై చేసాం. అతని పేరు మాచినేని సంతోష్ కుమార్, అలాగే తండ్రి పేరు వెంకయ్య నాయుడు, వయసు 28 సంవత్సరాలు, క్యాస్ట్ బై కమ్మ. ఇది కృష్ణ పల్లిపాలెం, అనంతపురం మండలం, అన్నూరు జిల్లా. యాక్చువల్గా ఇతను మనకి 27 తారీఖున 27/6 ఇతను మనకి అఫెన్స్ జరిగిన రోజు 16వ తారీఖున మనకి ఐఎంఈ హాల్ ఫంక్షన్ హాల్కి గూగుల్లో చూసుకుని ఫోన్ చేసి, మీ ఫంక్షన్ హాల్ మాకు రెంట్ కావాలి, మీకు శారీ బిజినెస్ ఉందని చెప్పి 3 రోజులు రెంట్ గురించి మాట్లాడి అతన్ని నమ్మించేలా చేశాడు. అది చేసి తర్వాత ఫర్దర్గా మాకు ఇక్కడ క్యాటరింగ్ తెలిసిన వాళ్ళు బాగా మనకి 500 మంది వరకు మనకి ఎంప్లాయీస్ ఉంటారండి. వాళ్ళకి ఫుడ్కి సంబంధించి డైలీ 500 భోజనాలు మనకి అవసరం అవుతాయి. మాకు 1500 3 రోజులకి మంచి క్యాటరింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ నెంబర్ ఉంటే నా నెంబర్ ఇచ్చి మాట్లాడించండి అని చెప్తే, ఆ క్యాటరింగ్ ఏదైతే ఐఎంఈ హాల్ ఉన్నదో అతను వచ్చి క్యాటరింగ్ అతని చేత ఫోన్ మాట్లాడించడం జరిగింది. ఫోన్ మాట్లాడించిన క్రమంలో ఇతను అతనికి